గోషామహల్ చాక్నీవాడలో వరుసగా నాలాలు కుంగడంతో ఇక్కడున్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో 4 సార్లు ఈ నాలా కుంగడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి, స్థానికులైతే భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే తాజాగా నాలా మరోసారి కుంగడంతో ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము సంఘటనా స్థలం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా దాదాపు 10 ఫీట్ల లోతు మేర పూర్తిగా ఎక్కడికక్కడ కుంగిపోవడం, రోడ్డు అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ మరమ్మతు పనులు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గడిచిన 2-3 ఏళ్ల వ్యవధిలో వరుసగా ఇక్కడ గోషామహల్ చాక్నీవాడలో ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దారుసలం నుంచి గోషామహల్కి వెళ్ళేటటువంటి ప్రధాన రోడ్డు మార్గం అంతా కూడా కుంగడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎలాంటి మార్పు కనిపించట్లేదంటూ కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, సో ఏంటి అసలు, ఎందుకు ఇన్నిసార్లు వరుసగా కుంగుతుంది, ఏంటి అసలు ప్రాబ్లం ఇక్కడ? ఇది 35 నుంచి 40 ఏళ్ళ సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ అది నాలా. ఇది ఇప్పటికి మా గోషామహల్లో నాలా పడడం 4th టైం. లాస్ట్ టైం 3rd టైం పడ్డప్పుడు వర్క్ స్టార్ట్ చేసి అది కూడా మధ్యలో ఇబ్బంది అయ్యి ఒక కాంక్రీట్ వెహికల్ కూడా పడిపోయింది. అప్పుడే స్థానికంగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, ఏఈ గారికి మేము ఒకటే చెప్పినాం, మీరు ప్రాపర్గా బ్యారికేడ్స్ లేకుండా మీరు పనులు చేస్తారు, దీనివల్ల ప్రమాదం జరుగుతుంది, బ్యారికేడింగ్ పెట్టాలి అని చెప్పినాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఎంత ఉందంటే ఆయన డంపు మొత్తం తీసుకొచ్చి పాత నాల మీద డంప్ వేసిండు. ఆ డంపు వెయిట్ బర్దాష్ కాక అది ఇలా నాల పడ్డది. ఈ నాల ఇడికించి వాల్గా హోటల్ దారుసలం ఎంఐఎం ఆఫీస్ దాకా పోతుంది. ఇవాళ కాకుండా నెల కాకుండా 2 నెలల్లో 3 నెలల్లో మళ్ళీ కంపల్సరీ పడుతుంది. మేయర్ గారు నిన్న రాత్రి వచ్చి ఏం చెప్పారంటే, నేను పొద్దున 11 గంటలకు మీ దగ్గరికి వస్తా, అందరు గవర్నమెంట్ అఫీషియల్ తీసుకొచ్చి నేను మీ కూడా దీనికి ఏం చేయాలో దాన్ని ప్లానింగ్ చేస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా ఇప్పుడు 11:30 అవుతుంది. మేయర్ గారు లేరు, కమిషనర్ లేరు, డిప్యూటీ కమిషనర్ లేరు, స్థానిక ఏఈ కూడా లేరు. అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తారు అంటే అసలు దీని మీద దృష్టే లేదు వాళ్ళకి.